ఎన్నో ఏండ్ల నుంచి ఈ చెరువులని పట్టించుకోకపోవడం వల్ల దాని బండ్ కూడా వెడల్పు చేయకపోవడం వల్ల వాటర్ కూడా మనం సమ్మర్లో వచ్చేసరికి మొత్తం అడుగంటిపోతుంది, వాటర్ ఉండట్లేదు. అదేవిధంగా దాంట్లో సిల్టప్ అయిపోయింది. చాలా రకాలుగా చెట్లు కొన్ని దాని చుట్టూ పెడితే వాటర్ కూడా స్టోరేజ్ అవుతుంది. ఇక్కడ ఉన్న వాటర్ టేబుల్ కూడా పెరుగుతుంది, గ్రౌండ్ వాటర్. కాబట్టి మనం ఎన్ని రోజులు కూడా ఎప్పుడైనా సరే ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద, లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ మీద ఆధారపడడం కరెక్ట్ కాదు. ఎప్పుడైతే మనం వర్షాకాలంలో వచ్చిన ప్రతి వర్షపు చుక్కని వేస్ట్ పోకుండా అది మనం తప్పకుండా ఈ గొలుసుకట్టు చెరువుల ద్వారా ఈ ప్రాంతంలో అన్ని చెరువుల కుంటలు నింపుకొని ఆ బండ్స్, ఆ ట్యాంక్స్ని బ్యూటిఫై కోసం చేసుకొని, ఇది మున్సిపాలిటీ పరిధిలో ఉంది. సాయంత్రం కాగానే జనము ఉదయం సాయంత్రం వాకింగ్ ట్రాక్ చేసుకొని అందరికి కూడా ఆహ్లాదకరంగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతో ఒక బెంగళూరు నుంచి ఆనంద్ మల్లిగాం అనే ఒక మంచి లేక్ మ్యాన్ ఆఫ్ ఇండియా. లేక్ మ్యాన్ ఆఫ్ ఇండియా అంటే ఇతను బెంగళూరు సిటీలో, ఆనంద్ మల్లిగాం గారు బెంగళూరు సిటీలో ఎన్నో ట్యాంక్స్ ని, బెంగళూరు నగరంలో పెద్ద నగరంలో, ఆ తర్వాత యూపీ స్టేట్, ఎన్నో ఒరిస్సా, ఎన్నో రాష్ట్రాల్లో కూడా ఇతను స్పెషలైజేషన్ ఉంది.